హలో అండి. అమదాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో వచ్చి హెల్తీ రెసిపీ అనమాట. మునగాకు రైస్ చేశాను. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఈ మునగాకు రైస్ వచ్చేసి ఎంత సింపుల్‌గా, ఈజీగా చేయొచ్చన్నది మన ఛానల్‌లో చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. ముందుగా ఒక 4 ఎండుమిర్చి మనం చేసుకునే రైస్‌కి ఘాటుకు తగ్గట్టు తీసుకోండి. ఎక్కువ రైస్ అయితే ఇంకో 2 ఎండుమిర్చి ఎక్కువ తీసుకోవచ్చు. అలానే ఒక 10 మిరియాలు, ఒక స్పూనుకు నిండుగా ధనియాలు, ఒక స్పూనున్నర వచ్చేసి మనకి నూములు తీసుకోండి. నువ్వులనేవి మనకి చాలా చాలా మంచిదనమాట. ఇలాంటి రైసులు చేసేటప్పుడు ఇలా నువ్వుల పొడి కూడా వేస్తే చాలా రుచిగా ఉంటది రైస్ అనేది. ఇవి వేగుతూ ఉండగానే ముందుగా చక్కగా నీట్‌గా శుభ్రం చేసి కడిగి ఫ్యాన్ కింద గంట సేపు ఆరబెట్టిన మునగాకు తీసుకోండి. ఒక కప్పుకు నిండుగా తీసుకున్నాను నేను. మునగాకనేది అస్సలు తడనేది లేకుండా పూర్తిగా ఆరిపోవాలి. ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచి చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించాలి. ఇది వేగిన తర్వాత పక్కనుంచి పూర్తిగా చల్లారిన తర్వాత మునగాకనేది ఒకటి ఇలా చూడండి. చూడండి చక్కగా మెల్ట్ అయిపోయిందనమాట. అలా వేగాలి ఆకనేది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేద్దాం మెత్తని పొడిలాగా. ఇలా పొడి చేస్తే మనకి రైస్‌లో కలపడానికి ఈజీగా ఉంటది. కొంచెం బరకగా చేయండి. చాలా బావుంటది. ఇప్పుడు ఈ పొడి తీసి పక్కన పెట్టేద్దాం. రైస్‌కి ఇప్పుడు తాలింపు తీసుకుందాం. ఒక స్పూనుకు నిండుగా నెయ్యి. ఇలాంటి చిత్రాన్నాలు చేసేటప్పుడు కంపల్సరీ నెయ్యి తీసుకోండి. చాలా బావుంటది. ఒక 10-15 కాజు. ఒకవేళ కాజు లేకపోతే కాజు ప్లేస్‌లో వచ్చేసి పల్లీలైనా తీసుకోవచ్చు. పల్లీలు బాగా ఎర్రంగా ఇలా వేయించి పక్కన పెట్టేద్దాం. ఆ నెయ్యికి జతగా ఒక్క 2 స్పూన్లు ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కాస్త వేడైనంక తాలింపులోకి ఒక 3 ఎండుమిర్చి, ఒక పావు స్పూన్ వచ్చేసి ఆవాలు, ఒక పావు స్పూన్ వచ్చేసి జీలకర్ర, శనగపప్పు, మినపప్పు 2 వేసేయండి. ఈ తాలింపంతా కూడా ఎర్రంగా వేగాలి. అది వేగుతూ ఉండగానే ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకనేది ఒక 3 రెమ్మలు వేసేయండి. మంచి సువాసన వస్తది రైస్ అనేది. తాలింపంతా బాగా ఎర్రగా వేగినంక చిటికెడంటే చిటికెడు పసుపు వేయండి. ముందుగానే మనం రైస్ అనేది ఉడికించి చక్కగా ఫ్యాన్ కింద ఆరపెట్టండి. రైస్ కాస్త పలుకుగా వండుకుంటే బావుంటది. మనకి నైట్ మిగిలిపోయిన రైస్‌తో కూడా ఈ రైస్ అనేది మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. వేడన్నమే అవసరం లేదు మన మునగాకు రైస్ తయారు చేయడానికి. ఉదయం మిగిలిన అన్నంతో సాయంత్రం రెడీ చేయొచ్చు. నైట్ మిగిలిపోయిన అన్నంతోనైనా చేయొచ్చు. చూడండి పొడనేది పైన అలా చల్లేసి అన్నమంతా కలబెట్టాలి. రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి. సాల్ట్ అనేది కాస్త తక్కువ తీసుకోండి. సరిపోకపోతే మనం చివర్లోనైనా కలపొచ్చు. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో మన మునగాకు రైస్ అనేది. మిగిలిన పొడి కూడా పైన చల్లేద్దాం. నేను తీసుకున్న రైస్‌కి మునగాకనేది కరెక్ట్‌గా సరిపోయింది. పొడనేది మిగిలితే మనం ఇంకొకసారి రైస్ చేసుకోవటానికైనా చక్కగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ముందుగా వేయించిన కాజు అనేది పైన వేసేసి అన్నమంతా కలబెట్టేయండి. వాసన అనేది చాలా బాగా వస్తుందనమాట. ఇప్పుడు నిమ్మకాయలో ఒక సగభాగం అనేది పైన పిండేయండి. కొద్దిగా నిమ్మకాయ అనేది పిండితే రుచి అనేది ఇంకాస్త పెరుగుతదనమాట. పూర్తి నిమ్మకాయ అవసరం లేదు. ఒక ముక్క పిండితే సరిపోతది. ఇలా అన్నమంతా కలబెట్టి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. మంచి కలర్‌ఫుల్‌గా చూడడానికి, తినడానికి కూడా చాలా బావుంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఈ మునగాకు రైస్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు.
వారానికి ఒక్కసారైనా సరే ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ట్రై చేయండి. పూర్తయిపోయింది మన మునగాకు రైసు. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. మనకి ఎక్కడ మునగ చెట్టు కనపడినా ఆ మునగాకు తెచ్చుకొని ఇలా రైస్ గానీ, అలానే కారప్పొడులు గానీ, అలానే ఆ ఆకుతో మనం పప్పు కూరలు కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా! మనం మునగాకు పొడి కూడా ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళల్లో ఆ పొడి కలుపుకొని తాగితే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. మునగాకు కారప్పొడి, మునగాకు రైసు, మునగాకు పప్పు వారానికి ఒక్కసారన్నా ట్రై చేయండి. చాలా చాలా మంచిది. నేను చేసిన ఈ మునగాకు రైస్ మాత్రం మీరు కూడా తయారు చేసి మీకెలా వచ్చిందో మన అముదాస్ కిచెన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను చేసే వీడియోలు గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన అముదాస్ కిచెన్‌ని మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీలు మీకు కావాలంటే మన ఛానల్‌లో కామెంట్ చేయండి.